ప్రాబ్లం అయితే త్వరలో సాల్వ్ అయిపోతుంది. సో ఏ మాత్రం టెన్షన్ పడకండి. సాల్వ్ అయ్యేలా కనిపించట్లేదండి. డాక్టర్ చూస్తే ఫేక్ ఉన్నాడు, మేము వెళ్ళిపోతాం. వేరే ఊరికి వెళ్తే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి కదా. సో అందుకే మీ అందరి కోసం ఒక మంచి గేమ్ ప్లాన్ చేస్తా. ఓకే, ఆ గేమ్ వచ్చి డబ్బులకి సంబంధించిన గేమ్. అందులో మేము 2 లక్కీ విన్నర్స్ డిసైడ్ చేద్దాం. డబ్బులు కావాలా? అయితే గేమ్ ఆడతారు కదా? ఓకే, అయితే ప్రాపర్టీస్ ప్లీజ్. అక్కడ బౌల్ చూస్తున్నారు కదా, ఆ బౌల్ నుంచి నేను తీసిన చిట్ లో 2 మనుషుల పేర్లు ఉంటాయి. ఆ 2 వచ్చి ఇక్కడ ఈ 7 కుండీలో ఒక కుండీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కుండీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కుండీని పగలగొట్టాలి. పగలగొట్టిన కుండీలో డబ్బులు వస్తే ఆ డబ్బులు మీది. ఒకవేళ రాకపోతే మీరు అవుట్. నో సెకండ్ ఛాన్స్. ఓకే, అండ్ ప్రతిసారి నేను పిలిచిన జోడి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు ఏ కుండీ సెలెక్ట్ చేసుకుంటారో అది వాళ్ళ చాయిస్. కానీ ఒక్కసారి కుండీ సెలెక్ట్ చేసిన తర్వాత నో మోర్ చేంజ్. కానీ ఆ లక్ మాత్రం మిస్ అయితే నో సెకండ్ ఛాన్స్. నెక్స్ట్ టర్న్ నెక్స్ట్ జోడీకి. ఆల్రైట్, సో ఫస్ట్ జోడీ ఎవరో చూద్దాము. కృష్ణ అండ్ కోమరం. అమ్మా ఇదెక్కడి జోడే? ఎప్పుడు చూడని జోడి. జోడించుకోటేలా ఉందిరా. ఎప్పుడు ఎక్కడ చూడలేని జోడీలే కలిసి ఒక డిసిజన్ తీసుకుంటే ఏమో డబ్బులు రావచ్చు. నీ పేరు కృష్ణ, నా పేరు రాధ. మనం ఇద్దరం పోయి ఆడ చేయాలి గోదా. ఆల్రైట్, సో K Square టీమ్ 7 కుండలు. ఏ కుండలో డబ్బులుంటాయి? డబ్బులు మీ పరంగా చెప్పరా. ఒక్క నిమిషం ఆగురా నువ్వు. కృష్ణ, నీ ఆప్షన్ ఏందంటావు? చూస్తున్నావు కోతిలేక చూడకు నువ్వు. ఇది షేక్ అవుతుంది కాబట్టి డబ్బు ఉంటదేమో. కాదు కాదు కాదు, ఈ పిల్లగానికి రాదమ్మా. ఏదో ఒక డిసిజన్ కి మీరిద్దరు కలిసి రావాలి. నాకు తెలిసి దీంట్లో ఉంటది కృష్ణ. ఇది కూడా షేక్ ఇది అవుతుంది. కూడా షేక్ అవుతుంది. ఆ, ఇది షేక్ అవ్వట్లేదు, సో దీంట్లో ఉంటది. దీంట్లో ఉంటది అయ్యా నా మాటిను. ఇప్పుడు మీరిద్దరు కలిసి డిసిజన్ తీసుకోవాలి కదా. ఆయన మాట కూడా మీరు వినాలి కదా. ఆయన చెప్పిన ప్రతి ఒక్క డిసిజన్ మీరు నో 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 అంటున్నారు. అంటే ఆడదాని మాట కూడా మొగోడు వినాలి కదమ్మా. నువ్వు ఆడదాను వారా. ಅಲ್ಲ అంటే ಮೇಮಿದ್ದರಂ ಕನ್ನಡದವರಲ್ಲ ನಾವಿಬ್ಬರು ಮತ್ತೆ ಕೇಕೆ ಒಂದು ಬಂದಿದ್ದಲ್ಲ ನಾವಿಬ್ಬರು ಏನನ್ನ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಒಂದು ಸಂತೋಷ. అరే నాకు తెలుగువే తల్ల తల్ల, మళ్ళీ ఇప్పుడు కన్నడ తల్ల. ఇగో నీ మాట మీద కృష్ణ, ఇప్పుడు కనుక దీంట్లో పైసలు ఉన్నాయంటే నువ్వు వచ్చే వరకు నీ దగ్గర ఉంటా నేను. వద్దు వద్దు, అయితే వద్దు, డబ్బు ఉండకూడదు అక్కడ. సరే మూడోదేనమ్మా. ఇట్ నుంచి నంబర్ 3 కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిక్స్డ్. ఫిక్స్ పక్కా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి, టైం అయిపోతుంది. కౌంట్ లేదు, ఇంక పగలగొట్టడమే. 1 2 3. నాకు బెంగుళూరు నుంచి పిక్కొని వచ్చినావు. అలిగిపోతావేంది, అంత కోపం ఎందుకు? ఇక నేను ఆడికొచ్చి అగ్గు చేసుకొని ముద్దు పెట్టి ఓదార్చాలి. చూడండి, మీ మొగుడు పెళ్ళం మీ డిసిజన్లు మీ మ్యాటర్లు పక్కకెళ్ళి చూసుకోండి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఆల్ రైట్, నెక్స్ట్. ఓకే, నరేష్ అండ్ మమతా. నరేష్ గారు, ఎక్కడ సీతా లక్ మిస్ అయ్యారని మిస్ అవుతున్నారా? ఈ టైంలో ఎవరైనా ఓకే అనిపిస్తుంది. అయిందా? బాగా అయిందా? అంటే ఎవరైనా ఓకే అంటే నువ్వు ఏం చెప్తే అదిరా. కొమరమైనా ఓకే మనోడికి. నేను 5 అనుకుంటున్నా. 1 2 3 4 5. సరే కానీ 5 కన్ఫర్మ్డ్? యా, ఒక్కసారి ఫిక్స్ అయితే మళ్ళీ మార్చడం ఉండదు. విన్నావు కదా, Yeah. ఒక్కసారి ఫిక్స్ అయితే మార్చడం ఉండదు. 1 సెకండ్ అది ఆగడగా. మీరు 1 సెకండ్. నేను కొట్టలేదు, కొట్టించాడు తనే. అదే చెప్తున్నాను రా, పద పక్కలు కొట్టుకుందాం. మరి అదృష్టం ఎవరికి వస్తుందో తెలియాలి. ఓకే, తాగుబోతు రమేష్ గారు అండ్ సీత. రెండు కుండలు పగలగొట్టారు, వాటిలో అయితే డబ్బులు లేవు. మిగిలినవి 1 2 3 4 5. మీ సెలెక్షన్ ఏంటి? నెంబర్ 4. నంబర్ 4. రమేష్ గారు మీరేమంటారు? ఒకసారి ఆలోచించు. ఇదొకటి అంటే ఫస్ట్ 1 అండ్ లాస్ట్ 1. అన్న నాకు నీ జడ్జిమెంట్ మీద నమ్మకం లేదన్న. లేదురా. కాదు కాదు,
ఇందులో డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉంటే అలా ఎందుకు ఊగుతుంది? డబ్బులు ఉంటేనే ఊగుతుంది. డబ్బులు కేజీలు లెక్క లేవు, 100 రూపాయలు పెట్టారు అంతే. కాదు, ఒక్కసారి ఆలోచించమ్మా. మీరేంటి ఫస్ట్ గా లాస్ట్ గా అనుకుంటున్నారా? కానీ మీరు ఫస్ట్ అయినా ఫిక్స్ అవ్వాలి లేదా లాస్ట్ అయినా ఫిక్స్ అవ్వాలి. రెండిట్లో ఏది ఫిక్స్ అయినా ఓకే అంటున్నా నేను. నేను సెంటర్ 1 కి ఫిక్స్ అయ్యా. సరే ఓకే సీత. ఏది 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 ఓకే? నెంబర్ 4. పగలు కొట్టండి. ఫ్రీగా ఉండరా కొట్రా. పక్కా ఉంది. అదిరా అది పగలేదు. కొట్టు గట్టే కొట్టు. ఏ కాదు, మిగతాది ఇంటికి వచ్చి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఏ టీం మీరు డబ్బులు పెట్ట మర్చిపోయారా? అక్కడ డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర అదృష్టం లేదు. వెళ్ళండి. అనే ఒక్క చిన్న మాట, మీ కాంబినేషన్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకోండి ప్లీజ్. ఆల్ రైట్, నెక్స్ట్ పేరు వచ్చి నవీన్ అండ్ హారిక. కాదు కాదు, మా పేరు కన్నా సరే నేను రష్మి గారితో ఆడదాం అనుకుంటున్నాను నేను. నాతో గేమ్ ఆడతారా? ఎందుకంటే మీ అభిప్రాయం చెప్తే గనక మరి అందులో ఒకవేళ డబ్బులు వస్తే నాకు ఇచ్చేస్తారా? తప్పకుండా అన్ని ఇస్తాం. మీకేమనిపిస్తుంది? నాకెందుకో తాగుబోతు రమేష్ గారు చెప్పినట్టు ఫస్ట్ కుండులో లేదా లాస్ట్ కుండులో ఓకే, ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఏదో ఒకటి చెప్పండి. సో మీరు ఫస్ట్ చెప్పారు కాబట్టి ఫస్ట్ వెళ్దాం. ఓకేనా? విల్ గో ఫర్ ఫస్ట్. మీ ఇష్టం, యప్. కానీ డబ్బులు వస్తే నాకు మాత్రం ఇవ్వాలి. రెడీ? రెడీ? రమేష్ గారు, పాప మామని చాలా తిట్టారు కదా మీరు, ఫస్ట్ గాని లాస్ట్ గానని. రష్మి గారు ఇంత మోసం చేస్తారా? నేనా? ఆయన చేశారు. నేను నా అభిప్రాయం కూడా మానేసి నేను మీ అభిప్రాయం మీద ఫిక్స్ ఎవరన్నారయ్యా నా అభిప్రాయాలు తీసుకోవడానికి? అసలు ఏంటి అతను టార్గెట్? ఆ పిల్లతో వచ్చి ఈవిడ మీద టార్గెట్. ఐ కెనాట్ లైక్ ఇట్. ఓకే, లాస్ట్ ఎపిసోడ్ మహేష్ పంపించండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రియాజ్ అండ్ శిరీష్ రండి. అందరు కలిసి పగబట్టి ప్లాన్ చేసిరు అదేమన్నా. నువ్వు కరెక్ట్గా రేజ్ మట్టుకు కొట్టేసినట్టుగా. సరే ఫిక్స్ అవ్వండి. ఏది ఫిక్స్ అవుదాం? 3 కుండలు మిగిలి ఉన్నాయి, ఏది పగలు కొడతారు? నా గట్టిగా నా 6th సెన్స్ 7th సెన్స్ అయితే దేంట్లో లేదని చెప్తుంది. మీరేమన్నా ఫిక్స్ అయ్యారా? మీరు డిసైడ్ అవ్వండి. అదే ఇదే. సరే శిరీష గారు మీరేమంటారు? నా అభిప్రాయం తీసుకుంటారా? అసలు తీసుకో, ఇందాక పోయింది. నేను తీసుకుంటా. ఫస్ట్ కుండ లేదు, లాస్ట్ కుండ. ఫస్ట్ కుండ అయిపోయింది కాబట్టి కూడా అని వాళ్ళతో అలాగే కొట్టించారు దాంట్లో. రియాజ్, ఎస్. రమేష్ గారు ఫస్ట్ ఇన్నింగ్స్ కుదరకపోవచ్చు కానీ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం బానే నడుస్తుంది. అస్సలు కుదరదు, నాకు తెలుసు. లేదు, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కు ముందు. ఇప్పుడు నేను నమ్మను ఆయన మాటలు. అయితే ఫిక్స్ అవ్వండి ఫాస్ట్ గా. ఇదే ప్లీజ్, నా మాట వినండి. ఏది? ఇది సెకండ్. మీరే నా మాట వినండి. ఫస్ట్ది రేజ్, ఈ పోల్ పట్టుకొని ఎక్కువ కర్ర అందిస్తాను. పోలీకి చెప్తా. రియాజ్ గారు, రమేష్ గారు చెప్పినకుండా మీరు కొడుతున్నారు. ఎక్కగలుగుతారా? శిరీష గారు, నాకు తెలుసు. నేను 10 సార్లు థాయిలాండ్ వెళ్ళి వచ్చా. నాకు తెలియదు డబ్బులు దేంట్లో ఉంటాయి. ఈ కుండ అన్నారుగా. మీరు ఆగండి, ఇక్కడ ఆగండి. రమేష్ గారు, రేష్మి గారు, రమేష్ గారు మీరే కదా చెప్పింది. రేష్మి గారు మీరే కదా చెప్పింది. రమేష్ గారు మీరే కదా చెప్పింది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మిగిలింది 2 కుండలు. నెక్స్ట్ రాబోయే పేర్లు ఏంటో చూద్దాము. అభి అండ్ లత. మీరేమనుకుంటున్నారు? మీరు? మేము ఇది అనుకుంటున్నాం. మీరు అది అనుకుంటున్నారు, మీరు వచ్చి ఇది అనుకుంటున్నారు. కానీ రెండిట్లో ఏదో ఒక కుండలోనే డబ్బులు ఉన్నాయి, అది మాత్రం క్లియర్ గా ఉంది. రమేష్ అని అడుగుదాం. కమాన్ కమాన్ కమాన్, ఫ్రీజ్ ఫ్రీజ్. విల్ గో విత్ దిస్. ఓకే కొట్టండి. కమాన్, రెడీ. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎవ్వరికి అదృష్టం రాలేదు కాబట్టి మీరందరూ ఉండాల్సింది ఈ ఊర్లోనే ప్రస్తుతానికి. కాబట్టి
ప్రాపర్టీస్ అవుట్